వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. భారత రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయ జనతా పార్టీ ఏప్రిల్ 6, 1980న అధికారికంగా ఆవిర్భవించింది. దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీగా గుర్తింపు పొందింది. బీజేపీ ఆవిర్భావానికి ముందు భారతీయ జనసంఘ్ 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించారు. తర్వాత 1977లో జనతా పార్టీలో విలీనమైంది. అయితే సిద్ధాంత భేదాల కారణంగా 1980లో జనతా పార్టీ నుంచి విడిపోయిన నాయకులు కలిసి భారతీయ జనతా పార్టీని స్థాపించారు. ఈ పార్టీని స్థాపించడంలో ముఖ్య పాత్ర పోషించిన నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి. మొదటి అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్పేయి బాధ్యతలు చేపట్టారు. సిద్ధాంతం మరియు లక్ష్యాలే బీజేపీకి నిజమైన ప్రాణం అని చెప్పొచ్చు. జాతీయవాదం, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, అభివృద్ధి ప్రధాన విధానాలు, మంచి పాలన, ఈ సిద్ధాంతాలతో పార్టీ క్రమంగా ప్రజల్లో విశ్వాసం పొందింది. అధికారంలోకి ప్రయాణం 1966లో మొదటిసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1998, 2004 వరకు అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో ప్రభుత్వం కొనసాగింది. 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. 2019లో మరింత భారీ మెజారిటీతో మళ్లీ విజయం సాధించింది. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది భారతీయ జనతా పార్టీ. దేశవ్యాప్తంగా బలమైన సంస్థాగత నిర్మాణం ఉంది. యువతలో పెరుగుతున్న ఆదరణ బీజేపీ ఆవిర్భావ దినోత్సవానికి ఒక ప్రత్యేక మైలురాయి అని చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 6న పార్టీ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ, సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, పేదలకు సహాయం, ఈ కార్యక్రమాల ద్వారా పార్టీ సేవా భావాన్ని ప్రదర్శిస్తోంది. ఫైనల్ గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం భారత రాజకీయాల్లో కొత్త అధ్యయనానికి నాంది. చిన్న పార్టీగా ప్రారంభమై దేశ రాజకీయాల్లో ప్రధాన శక్తిగా ఎదిగిన బీజేపీ ప్రయాణం అనేక నాయకులకు, యువతకు ప్రేరణ. సేవే లక్ష్యం, అభివృద్ధి ధ్యేయం అనే నినాదంతో బీజేపీ ముందుకు సాగుతోంది. అలాంటి పార్టీని ఆదరిస్తున్న అభిమానులు నానాటికి పెరిగిపోతున్నారు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తున్నాను, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఈ మంత్ శాలరీస్ విషయంలో కానివ్వండి, రెంట్ పేమెంట్ కానివ్వండి, కరెంటు బిల్లు కానివ్వండి, చాలా ఇబ్బందిగా ఉంది. మీరే మమ్మల్ని ఆదుకోవాలి. ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.